అందరికీ నమస్కారం అండి. ఎవరెక్కడ ఉన్నా గానీ, నా పేరు స్వామినంద్. నేను ఈ వీడియోలో రీసెంట్‌గా ఒక పాపకు పేర్లనేది పెట్టానండి. ఆ నేమ్స్ ఎలా ఇచ్చాను, ఏంటి అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. వీళ్ళు అంటే ఈ పాప పుట్టింది కెనడాలో పుట్టింది. అంటే డేట్ ఆఫ్ బర్త్‌డే ఎలా తీసుకోవాలంటే, ఆ దేశంలో రన్ అయ్యే డేట్ ఆఫ్ బర్త్‌డే తీసుకోవాలా. అంతేగాని మన దేశంలో రన్ అయ్యే డేట్ ఆఫ్ బర్త్‌డే తీసుకోకూడదు. సో, ఆ పాప పుట్టిన డేట్ ఆఫ్ బర్త్‌డే తీసుకుంటే 10/12/23 2023. అయితే వాళ్ళు 3 మంత్స్ ముందు నాకు కాంటాక్ట్ అయ్యారు. వాళ్ళకి నేమ్స్ అనేది నేనిచ్చానండి. పాపకు ఇంతకుముందు పేరైతే 44లో పెట్టారు. దానివల్ల ఆ పాప చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది హెల్త్ పరంగా అని చెప్పేసి నా వీడియో వాళ్ళ దగ్గరికి షేర్ అయ్యేది ద్వారా ఇలా ఈ విధంగా నాకు కాంటాక్ట్ అయ్యారండి. ఈ పాపకి పేరు పెట్టిన తర్వాత వాళ్ళకొచ్చిన రిజల్ట్ గూడా మీకు నేనిక్కడ చెప్తానండి. ఫస్ట్‌గా వినండి. ఎప్పుడైనా సరే ఇది ఒక నేమ్ అనాలిసిస్ కోసం నేను చేస్తున్నాను. ఒక నేమ్ పిల్లలకు పేర్లు ఎలా పెట్టాలి అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. అంతకంటే ముఖ్యంగా అండి, ఒక న్యూమరాలజిస్టు అతని యొక్క నాలెడ్జ్ గాని, అతని యొక్క తెలివితేటలు గాని, అతనికున్న ఎక్స్‌పీరియన్స్ గాని ఎక్కడ తెలిసిపోద్దంటే, ఒక నేమ్ కరెక్షన్స్ లేదా పిల్లలకు నేమ్ పెట్టడంలోనే తెలిసిపోతదనమాట. ఏ విధంగా మనం నేమ్స్ పిల్లలకు అనేది ఇస్తాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటదనమాట. ఒక న్యూమరాలజిస్ట్ యొక్క టాలెంట్ అయినా గాని, అతనికున్న నాలెడ్జ్ గాని, అతనికున్న తెలివితేటలు గాని, అతనికున్న ఎక్స్‌పీరియన్స్ గాని రాదు. సరేనా? వాడి యొక్క టాలెంట్ అనేది దేని మీద ఆధారపడతది? నేమ్ కరెక్షన్స్ మీదనో, లేకపోతే పిల్లలకి పేర్లు పెట్టడంలోనే తెలుస్తదనమాట. వాళ్ళ కంప్లీట్ నాలెడ్జ్ ఇతనికి నాలెడ్జ్ ఉంది, ఇతనికి టాలెంట్ ఉంది, ఇతని దగ్గరికెళ్తే మనకు మంచి జరుగుతది రా అనిపించినప్పుడు మాత్రమే మీరు రాండి. ఎందుకంటే అందుకే ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న పిల్లలకు పేర్లు గాని మనం పెట్టాము అంటే వితౌట్ నేమ్ కరెక్షన్‌తో పెట్టాలి. పెద్దోళ్ళకి గాని అంటే ఎట్లా 10వ తరగతి దాటిపోయిందనుకోండి. వాళ్ళకి ఏం చేయలేమండి. నేమ్ కరెక్షన్స్ ఇయ్యాల్సిందే. లేదు వాళ్ళకి కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి చేసుకుంటాం సార్ మీ నేమ్ ఇవ్వండి అని అంటే ఇవ్వచ్చు వాళ్ళకు. అయితే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ దగ్గర దగ్గర ఒక 18, 20, 20 ఈళ్ళు వచ్చాయనుకోండి. వాళ్ళకు మనము నేమ్స్ కరెక్షన్ చేసి ఇయ్యాల్సిందే తప్ప నేమ్ తీసేసి వేరే నేమ్ ఇవ్వలేము. ఒకవేళ ఇస్తే మేము చేసుకుంటాం స్వామి అంటే ఇవ్వొచ్చనమాట. ఇది నేమ్ కరెక్షన్‌ల గురించి. ఇప్పుడు నేను ఈ వీడియోలో నేమ్స్ అనేది ఏ విధంగా ఇచ్చాను ఆ పాపకు అని చెప్పేసి దాని గురించి డిస్కస్ చేస్తాను చూడండి. ఆ పాప పుట్టిన డేట్ ఆఫ్ బర్త్‌డే అంటే కెనడాలో డేట్ ఆఫ్ బర్త్‌డే తీసుకోవాలి. 10/12/2023. సో, ఇక్కడ బాగా గమనిస్తే 10+12+2+0+2+3 ఇట్లా కాలిక్యులేట్ చేయకూడదు. ఒక బర్త్ నంబర్, డిస్ట్ నంబర్ కరెక్ట్‌గా రావు దీంట్లో. ఎలా కాలిక్యులేట్ చేయాలి అంటే దీన్ని విడగొట్టుకోవాలి. ప్రతిదీ విడగొట్టుకోవాలి. 1+0+1+2+ ఇలా విడగొట్టుకుంటే నీకు కరెక్ట్‌గా నంబర్ అనేది వస్తది. దేని మీద ఈ 10/11 అని అంటారు. దీని బర్త్ నంబర్ ఇది. ఇది డెస్టినీ నంబర్. అర్థమైందండి? ఇప్పుడు దీన్ని ఫైనల్‌గా విడగొట్టేసరికి 1/2 వస్తాయి. ఇది 11 కానీ ఇది 2 కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వచ్చే కాంబినేషన్ అనేది కాంబినేషన్ మీద ఆధారపడి ఉంటదన్నమాట. ఒక్కొక్కసారి కాంబినేషన్ 29 వస్తది. దీనికి కూడంగా చివరికి ఏమొస్తది? 11 వస్తది. దీని చివరికి ఏమొస్తది? 2 వస్తది. అంటే 29కి వాటి యొక్క గుణాలు వేరు, 11 యొక్క గుణాలు వేరు, 2 యొక్క గుణాలు వేరు. అన్నీ ఒకటే, ఒకటే కోవే, ఒకటే కుటుంబమే. కానీ నంబర్ అనేది మారుతా ఉంటదన్నమాట. అర్థమైందా అండి? ఇది కూడే విధానం. దాని తరువాత మొత్తం నేను ఎన్ని పేర్లు ఇచ్చానంటే అండి నేమ్స్ వాళ్ళకు దగ్గర దగ్గర 6 7 ఇచ్చాను. దాని ప్రతి నేమ్ గురించి మీకు డిస్కస్ చేస్తా. ఎలా ఇచ్చాను, ఏంటి అనేది మొత్తం మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తా వినండి. కాంబినేషన్ ఏంటి? 1/2 అంటే 1/11 ఏసుకోండి. 11కు 29కు ఎక్కువ డిఫరెన్స్ ఉంటదనమాట దీనికి. ఎక్కువ ఐక్యూ లెవెల్స్ ఉంటాయి దీనికి. ఇక నేమ్ ఇచ్చాను చూడండి. ఆ పాపకు వాళ్ళ కమ్యూనిటీ ఏందంటే రెడ్డి కమ్యూనిటీ అనమాట. సో, వీళ్ళకు నేను నేమ్స్ ఇచ్చాను. అదే విధంగా కొంతమంది అండి ఎలా ఉంటారంటే ఇక్కడ కర్ణాటక సైడ్ చూస్తే పేర్లకు చివర గౌడ అనేసి వస్తాయి. వాళ్ళకి కావాలంటారు. గౌడ ఉంటే గౌడ కావాలి, రెడ్డి ఉంటే రెడ్డి కావాలి, శెట్టి ఉంటే శెట్టి కావాలని అడుగుతారు. అదే మీరు చెన్నైకి వచ్చారనుకోండి, అంటే తమిళనాడుకి వచ్చారనుకోండి, పేరుకు చివర అయ్యర్ అని అడుగుతారు వాళ్ళు. అదే అక్కడి నుంచి మళ్ళీ మీరు కేరళకి వెళ్ళారనుకోండి, నాయర్ అని అడుగుతారు. కేరళ నుంచి మళ్ళీ మీరు తెలంగాణకు వచ్చారనుకోండి, పేరుకు చివర ఏముంటది? రెడ్డి అన్న రావాలి, గౌడ అన్న రావాలి, యాదవ్ అనే పేర్లు ఇలాంటి పేర్లు వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి పేర్లు వస్తాయి అన్నమాట. దాని తర్వాత మన ఆంధ్రాకొస్తే పేరుకు చివర రెడ్డి అని ఇస్తారు, చౌదరీస్ అని ఇస్తారు. అంటే నాకు నేమ్ కరెక్షన్స్ వస్తాయి కదండీ! వాళ్ళు కంపల్సరీ కావాలనే అంటారు. మాకు ఇలా కావాలి స్వామి అంటారు. వాళ్ళకి నచ్చినట్టే ఇస్తా. అర్థమైందా అండి? అయితే ఒకటి ఇక పేర్లు ఇచ్చేటప్పుడు మనము జన్మ లగ్నం గాని స్ట్రాంగ్‌గా ఉందనుకోండి, మీరు నక్షత్రం ప్రకారం ఇయ్యొచ్చు, ఇయ్యకపోవచ్చు అదేం కాదు. జన్మ లగ్నం గాని స్ట్రాంగ్‌గా లేకుండా నక్షత్రం ప్రకారం గాని పేర్లు ఇచ్చారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే దశలు మారే కొద్దీ పిల్లలకు
ఆ దశల ఎఫెక్ట్ నక్షత్రం మీద ప్రభావం చూపించేసి వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ లేకపోతే పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ అయ్యేటట్టు చేస్తది. అందుకని నేనేమంటానంటే న్యూమరాలజీ ప్రకారం చూడాలా, అస్ట్రాలజీ ప్రకారం 2 చూడాలా. ఒక న్యూమరాలజిస్ట్ కేవలం న్యూమరాలజీ చూస్తే సరిపోదు. అస్ట్రాలజీ కూడా రావాలి. బేసిక్స్ కూడా రావాలి. అది వస్తే మనం నేమ్స్ ఎలా ఇయ్యాలి ఏంటి అనేది తెలుస్తది. అదే విధంగా ఏం తెలుస్తదంటే డెలివరీ టైమింగ్స్ కూడా చెప్పగలమన్నమాట. సరే ఇంక చెప్పుకుంటా పోతే ఎక్కడికో పోతది. ఇక్కడ మనం నేమ్ అనాలిసిస్‌కి వద్దాం. సరేనండి. చూడండి వాళ్ళ కాంబినేషన్ 1/2. ఈ 1/2కు నేనిచ్చిన నేమ్స్ చెప్తాను చూడండి. ఎలా ఇచ్చాను ఏంటి అనేది. రేణుకారెడ్డి అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఫస్టు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 1/2 కాంబినేషన్‌కు 11 లెటర్స్ రావాలి. నెంబర్ 1 రూల్ అర్థమైందా? నెంబర్ 2 నువ్వు చార్డినోలో ఎత్తుకో, పైథాగరస్‌లో ఏసుకో. 37లో ఉంటది, 54లో ఉంటది. ఆ నెంబర్‌కు న్యూట్రల్ లైన్ అంటే ఒక చార్డిలైనే చూడకూడదు, పైథాగరసే చూడకూడదు, పిరమిడే చూడకూడదు. ఏమేమి చూడాలా ఒక పేరు పెట్టేటప్పుడు? నేమ్ స్టార్టింగ్ లెటరు చూడాలా, నేమ్ టోటల్ సింగిల్ డిజిట్లో చూడాలా, నేమ్ టోటల్ డబల్ డిజిట్లో చూడాలా, ప్యాడ్ నెంబర్లో ఉందా అని చూడాలా, మళ్ళీ దాని యొక్క లక్కీ నెంబర్లో ఉందా లేదా చూడాలా, మళ్ళీ దాని బ్యాడ్ సౌండ్ ఉందా లేదా అని చూడాలా. చార్డిలిన్లో చూడాలా, పైథాగరస్లో చూడాలా, పిరమిడ్లో చూడాలా, నేమ్ స్టార్టింగ్ లెటర్లో చూడాలా, నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ చూడాలా, నేమ్ టోటల్ డబల్ డిజిట్ చూడాలా, అన్ని చూడాలా. అన్నిట్లో చూస్తే అన్ని దగ్గర 5 నుంచి 7 అప్లికేబుల్ అవుతాయండి. అర్థమైందా? ఈ 5 నుంచి 7 కల్లా అప్లికేబుల్ అయితే ఆ సంపూర్ణమైన శక్తి అనేది ఆ పేరుకు అనేది వస్తుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి నేను అన్ని రాశాను. రేణుకారెడ్డి అనే పేరులో 37 లెటర్లు 11 లెటర్లు వస్తాయి. 11తో పాటు చార్డిలిన్లో 37 ఉంటుంది, పైథాగరస్లో 54. ఇది చార్డిలిన్, ఇది పైథాగరస్. అర్థమైందా అండి? ఏమైనా డౌట్లు ఉన్నాయి దీంట్లో? ఇంకొకటి మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఈ 1/2 ఉంది కదా, ఈ 1/2 కాంబినేషన్కు అంటే 1కి సంబంధించిన నెంబర్స్ తీసుకోవాలా, 2కు సంబంధించిన నెంబర్స్ తీసుకోవాలా. అంటే 1, 2, 3, 5, 7. దీంట్లో ఈ కాంబినేషన్కు పరమమిత్ర సంఖ్యలో అని ఉంటుంది. పరమమిత్ర సంఖ్యలో అని తీసుకుంటే ఆ పరమమిత్ర సంఖ్యలో 1, 3, 5, 7. అర్థమైందా? ఈ 1, 3, 5లో 1, 3, 5, 7లో పర్ఫెక్ట్గా సెట్ అయ్యేది ఏంది? 1, 3, 5 ఈ మూడిట్లోనే పేరు పెట్టాలి. నేను ఈ దేంట్లో నేమ్స్ ఇచ్చాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. 7 కాంబినేషన్ అయితే ఇక్కడ ఈ 1/2 కాంబినేషన్ 1లో పెట్టచ్చు, 3లో పెట్టచ్చు, 5లో పెట్టచ్చు, 7లో పెట్టచ్చు. అయితే 1, 3, 5 తీసుకోవాలి ఈ పేర్లు. ఎందుకంటే వాటికి బలమైన సంఖ్యలు అనమాట. అంటే కాంబినేషన్కు బలమైన సంఖ్యలు ఏంది? 1, 3, 7. కానీ అతనికి వచ్చిన న్యూట్రల్ నెంబర్స్ అంటే నెంబర్స్లో 7 కూడా లక్కీ నెంబర్ అవుతుంది. కానీ ఆ లక్కీ నెంబర్ సంపూర్ణమైన శక్తి అనేది ఇయ్యదు అతనికి, ఇతనికి కూడా ఇస్తుంది. కానీ నెంబర్ మంచిదే. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్డేకి ఏదైతే ముందు ఫస్ట్ ప్రియారిటీ ఉందో అది చూసుకోవాలి మనం. అర్థమైందా అండి? తర్వాత రేణుకారెడ్డి అనే పేరు గురించి చెప్పేసి, రెండోది రక్షారెడ్డి. నేను తెలుగు ఎందుకు రాశానో తెలుసా? వెంటనే చూస్తానే మీకు ఒక ఐడెంటిఫై వస్తుంది. ఎంతసేపు ఇంగ్లీషే కాదు, తెలుగు కూడా మనం మర్చిపోకూడదు. తెలుగులో నీకు కరెక్ట్గా తెలియాలి. అర్థమైందా? ఎందుకు వస్తే రక్షారెడ్డి అని పేరు ఇచ్చాను. అర్థమైందా? ఇది ఆ పాప పుట్టిన 1/2 కాంబినేషన్లో రక్షారెడ్డి అనమాట. అంటే 30లో ఉంటుంది, 51లో ఉంటుంది. టోటల్ లెటర్స్ ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మొత్తం 11 లెటర్స్కు రక్షారెడ్డి అనే పేరుకు ఇచ్చాను. అయితే మీరు అనొచ్చు చార్డిలిన్ పైథాగరస్లో 51 ఉంది కదా, ఈ పాప 1/2 కదా, ఈ 1కి యాంటీ అవుతుంది కదా అని అనొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సీక్రెట్, న్యూమరాలజీ సీక్రెట్. మనము ఒక కాంబినేషన్కు పేరు పెడుతున్నామంటే మొత్తం 5 నుంచి 6 చూసుకోవాలి. మొత్తము 16 షోడంశాలను ఉద్దేశించి పేరు పెడతాం పిల్లలకు. నేమ్ కరెక్షన్కి వచ్చేసరికి ఈ 16 షోడంశాల్లో మహా అంటే 5 నుంచి 7 మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు 5 నుంచి 7 అప్లికేబుల్ అవుతాయి. అర్థమైందా? అయితే ఈ రక్షారెడ్డి అనే పేరు తీసుకుంటే దీంట్లో చార్డిల్లో చూడాలా, పైథాగరస్లో చూడాలా, పిరమిడ్లో చూడాలా, నేమ్ స్టార్టింగ్ లెటర్ చూడాలా, నేమ్ టోటల్ సింగిల్ డిజిట్ చూడాలా, డబల్ డిజిట్ చూడాలా, బ్యాడ్ నెంబర్స్లో ఉందా లేదా చూడాలా, బ్యాడ్ సౌండ్లో ఉందా లేదా చూడాలా, దాని స్ట్రెంత్ ఎలా ఉందా చూడాలా, అదేవిధంగా అది లక్కీ నెంబర్లో ఉందా చూడాలన్నమాట. అలా చూస్తే తెలుస్తుంది. 51 ఉన్నంత మాత్రాన్ని 1కి యాంటీ అనేది కాదండి, అన్నిట్లో చూడాలి. అయితే 100% నువ్వు తీసుకోవాల్సింది చార్డిలేనే తీసుకోవాలి. మళ్ళీ పిరమిడ్ చూసుకోవాలి, పైథాగరస్ చూసుకోవాలి. దాంతోపాటు నేను చెప్పిన స్టార్టింగ్ లెటరు, సింగిల్ డిజిట్, డబల్ డిజిట్ ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత అక్షయారెడ్డి అనే పేరులో మళ్ళీ రెండో పేరు అక్షయారెడ్డి. ఇది 30లో ఉంటుంది, 50లో ఉంటుంది. ఇంకా చూసుకోండి, అన్ని పేర్లు ఇచ్చాను చూడండి. మళ్ళీ శైలారెడ్డి అనేది ఇది 30లో ఉంటుంది, 52లో ఉంటుంది. యాషికా రెడ్డి అని ఉంటుంది, 30లో 58లో ఉంటుంది. రేష్మిక రెడ్డి ఉంటుంది, మళ్ళీ ఇది చూడండి 39, 68లో ఉంటుంది. తర్వాత యశస్వి శైలారెడ్డి అని ఉంటుంది, ఇది 46లో ఉంటుంది, 77లో ఉంటుంది.
ఈ మొత్తం మీద వాళ్ళు తీసుకున్న పేరు ఏందో చెప్పనా? ఈ పేరు తీసుకున్నారు. ఎస్ఎస్వి శైల. ఈ నేమ్ తీసుకున్నారు. వాళ్ళు అడిగిన డౌట్ కూడా ఒకటి అడిగారు. ఎస్ఎస్వి అని పిలిస్తే బ్యాడ్ పేరు రావచ్చు, శైల అని పిలిస్తే బ్యాడ్ పేరు రావచ్చు కదా, పిలిచేది ఇంపార్టెంటా రాసేది ఇంపార్టెంటా అని వాళ్ళు అడిగారు. అంటే జనరల్గా వాళ్ళకి నేను చెప్పాను, సో ఎస్ఎస్సి పిలిస్తే బ్యాడ్ పేరు వస్తుంది, శైల అని పిలిస్తే బ్యాడ్ పేరు వస్తుంది కదా, పిలిస్తే అంతా ఎస్ఎస్సి రెడ్డి అని పిలిస్తే శైల అని పిలుస్తారు కదా, అప్పుడు ఏంటి అని అంటే ఒకటి చెప్పాను. ఎవరి పేరు పూర్తిగా బలం ఉంటుందో పిలిచే పేరు ఎలా ఉన్నా నీకు ఏమి ఇబ్బంది. విశ్వంలో మీరు బాగా గమనించిన, విశ్వంలో శబ్దం ముందు ప్రయాణిస్తుంది, లైట్ కాంతి ముందు ప్రయాణిస్తుంది, అంటే కాంతి ముందు ప్రయాణిస్తుంది. నువ్వు 10 సార్లు కానీ నీ పేరుగా రాసావనుకో 100 సార్లు పిలిచినట్టు లెక్క. అర్థమైంది? ప్రామాణికంగా ఏం తీసుకోవాలా, నీ పేరు అనేది పూర్తిగా బాగుండాలి. ఎంతలో ఉండాలా, నీ కాంబినేషన్ తగ్గట్టు నీ పేరు పూర్తిగా బాగుండాలి. అప్పుడు మాత్రమే నీకు కంప్లీట్ శక్తి అనేది వస్తుంది. ఆ పేరు పిలిచే పేరు ఒకటి ఉంటుంది, రాసే పేరు ఒకటి ఉంటుంది. నీ కరెక్షన్ చూస్తా కదండి, ఒక పేరు కరెక్షన్కి వచ్చింది, ఈ పేరు వచ్చింది అనుకోండి, శైలారెడ్డి అని పేరు వచ్చింది అనుకో, అతని ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ లేకపోతే సర్టిఫికేట్లో కానీ శైలారెడ్డి అని ఉందనుకోండి, కరెక్షన్ ఎంత ఉన్నా నువ్వు దీంట్లోనే చేయాలి. ఇది కాకుండా పేరు కరెక్షన్కి రావట్లేదని ఇది ముందు ఒక పేరు యాడ్ చేస్తారు, లేకపోతే మధ్యలో ఒక పేరు యాడ్ చేస్తారు. అలాగా నీకు ఎంత టాలెంట్, నీ స్కిల్ అనేది దీంట్లోనే తెలిసిపోతుంది. అర్థమైందా అండి? అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక లాజిక్. అర్థమైందా? ఇది ఎస్ఎస్సి శైలారెడ్డి అనేది పూర్తి పేరే తీసుకుంటాం. నీకు ఎలా పిలుస్తారు ఏంటి అనేది సంబంధం కాదు. ఇది అర్థమైందా? పూర్తి పేరులోనే బలం ఉంటుంది. నీ రిజిస్ట్రేషన్, నీ ఆధార్ కార్డులో అక్కడ వాళ్ళ పౌరసత్వం తీసుకున్న వాళ్ళ పేర్లు పూర్తి యశస్వి శైల రెడ్డి అని పిలుస్తారు వాళ్ళు. ఆ పేరు ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నారండి, మీకు బాగా గుర్తుంది. ఎలాన్ మస్క్ పక్కన ఎలాన్ రెయిన్ మస్క్ అని ఉంటుంది. అతను ఎవరు ఎలాన్ అని పిలుస్తారు, కొంతమంది మస్క్ అని పిలుస్తారు, కొంతమంది ఇంకొక పేరు పెట్టి పిలుస్తారు. కానీ పూర్తి పేరు బలం ఉందా లేదా అని తీసుకుంటాము. అర్థమైందా? అట్లా ప్రతి పేరులో ఉంటుంది. బిల్గేట్స్ పేరు తీసుకోండి, పూర్తి పేరు బలం ఉందా లేదా అని. పిలిచేది ఇంపార్టెంట్ కాదండి, రాసేది ఇంపార్టెంట్. 10 సార్లు రాస్తే 100 సార్లు పిలిచినట్టు లెక్క. ఏం లేదండి, వీళ్ళు నేర్చుకునే మహా అంటే కోర్సులు తీసుకున్న వాళ్ళు నేను గమనిస్తాను కదా, మహా అంటే కోర్సులు తీసుకుంటారు. ఆ ప్రణాలజీ ఉంటుంది, పేర్లో ఎస్హెచ్ ఉండకూడదు, పేర్లో ఎండ్ ఉండకూడదు, ఇలా పేర్లు తీసుకుంటారు. ఇవి తీసుకొని దీనికి మళ్ళీ ఒకటి ఏదోదో చెప్తారు. ఇంకొక అతను ఇదే పేరు చెప్తే ఏం చెప్పాడంటే, రేణుక దేవత పేరు కదా అని. పక్కనున్న పేరు చూడవయ్యా, మొత్తం పేరు చూసుకోవయ్యా, దేవత పేరు తీసుకొని నువ్వు ఆ పేరు అంటే ఎట్లా? అది కాదు కదా. అర్థమైందా అండి? అంటే మొత్తం మీద ఒక పేరు పెడతామంటే పిల్లలకు పేర్లు పెడతాను అంటే వితౌట్ నేమ్ కరెక్షన్తో మనం పేర్లు పెట్టాలా. నేమ్ కరెక్షన్ కానీ ఇచ్చావు అంటే ఆ పేరుని డ్యామేజింగ్ చేసినట్టే. అర్థమైందంట? ఇంకొకటి, ఒక న్యూమరాలజిస్ట్ ఒక టాలెంట్ ఎక్కడ తెలుస్తుంది అంటే వాడికి ఉన్న నాలెడ్జ్, వాడికి ఉన్న తెలివితేటలు, వాడికి ఉన్న ఎక్స్పీరియన్స్ జోడించి నువ్వు నేమ్ కరెక్షన్ చేసావు అనుకో, పేరులో ఎలా ఉంది దాంట్లో అచ్చులు చూడాలా, హల్లులు చూడాలా, నేమ్ కరెక్షన్ చూడాలి, ఏది పూర్తి పేరు చూడాలి. అదేవిధంగా చిన్నపిల్లలకు పేర్లు పెట్టడం వితౌట్ నేమ్ కరెక్షన్తో పిల్లలకు పేర్లు పెట్టాలి. అర్థమైందండి? దానితో పాటు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ వై వచ్చింది, ఇక్కడ వై వచ్చింది. ఈ వై అంటే అచ్చులు. ఇంగ్లీష్లో అచ్చులు అంటే ఏవి? ఏ, ఈ, ఐ, ఓ, యు. ఇవి అచ్చులు కదా. ఈ వై పక్కన ఏ లెటర్ వచ్చడం వల్ల దాని యొక్క ప్రభావం అచ్చులుగానే మారుతుంది, హల్లులుగానే మారుతుంది. ఇది నేను క్లాసులలో చెప్పే వీళ్ళకు. దీని ప్రభావం ఈ అచ్చులు హల్లులు అనేది క్యారెక్టర్ మీద డిసైడ్ అవుతుంది. అక్షయ రెడ్డి ఉందండి, ఈ అక్షయ రెడ్డి అనే పేరులో ఏ అనే లెటర్ ఉంది కదా, ఈ ఏ అనే లెటర్ మీద ఆధారపడుతుంది ఈ వై లెటర్. అప్పుడు దీన్ని ఓవెల్గా తీసుకోవాలా లేకపోతే కాన్సోనెంట్గా తీసుకోవాలని తెలుస్తుంది, అచ్చులుగా తీసుకోవాలా హల్లులుగా తీసుకోవాలని తెలుస్తుంది. అప్పుడు నెంబర్ ఇలాగే వస్తుంది, 30 వస్తుంది, 50 కావాలంటే 50 వస్తుంది, ఎట్లా వస్తుంది. కానీ అచ్చులు హల్లులు పూర్తిగా చేంజ్ అయిపోతాయి అన్నమాట. అది ఎందుకు ఎప్పుడు ఎట్లా తీసుకోవాలనేది అదొక చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్లన్నీ మనం ఇక్కడ చెప్పుకుంటూ కూర్చుంటే టైం సరిపోతుంది అండి. అర్థమైందా? ఎలా చెప్పొచ్చు అంటే ఇంకొక విధంగా మొబైల్ నెంబర్ ఉంటుందండి. మొబైల్ నెంబర్లో 92 ఉందనుకోండి, ఈ 2 పక్కన వచ్చే నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది ఈ 9 యొక్క ప్రభావం, లేకపోతే ఈ 2 యొక్క ప్రభావం. 13 ఉందనుకోండి, మొబైల్ నెంబర్లో 13 కానీ 37 కానీ మనీ ఫ్లోస్ వస్తాయి అన్నమాట. ఈ 3 పక్కన ఉండే నెంబర్ మీద ఆధారపడుతుంది. ఈ 3 యొక్క గుణము, ఈ 1 యొక్క గుణం, ఇలా మనం తీసుకోవాలి. అంతేగాని ఎట్లా పడితే అలా మొబైల్ నెంబర్లో పిల్లర్స్ నెంబర్స్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనేది ఏం లేదు. అసలు పెయిర్స్ సబ్జెక్ట్ చెప్పేవాడికి మొబైల్ నెంబర్లో పిల్లర్స్ అనేది ఉండదు. నో పిల్లర్స్, దీనికి 159 పిల్లర్సే కాదు, మొబైల్ నెంబర్ పిల్లర్స్ లేవు. అర్థమైందా? ఇది మనం తెలుసుకోవాలన్నమాట.
ఇంకొకటి నేనొకటి ఇందాక చెప్పాను ఒకటి. ఏమని చెప్పాను? పిల్లలకి గాని మంచి పేర్లు గాని పెట్టారనుకోండి, వాళ్ళ జీవితాలు గూడా మార్చేసేటట్టు చేయొచ్చనమాట. అదే విధంగా వాళ్ళ వాళ్ళ జీవితం అనేది బంగారు భవిష్యత్తుకు మంచి కారణమైతదనమాట. ఇంకొకటి పేరు ప్రభావం పిల్లలకు జీవితం, ప్రవర్తన మీద ఆధారపడి ఉంటది. ఎన్ని శిష్టాల్లో చేస్తే నీ పేరు అంత అద్భుతంగా ఉంటదంటే, దాని పేరుని చెడగొట్టినట్టయితది. పేరుని డ్యామేజింగ్ చేసినట్టయితది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మనం పిల్లలకు పేర్లు పెడతన్నామంటే స్టార్టింగ్‌లో చూడాలా, పైథాగరస్ చూడాలా, పిరమిడ్‌లో చూడాలా, దాంతో పాటి నేమ్ స్టార్టింగ్ లెటర్ చూడాలా, సింగిల్ డిజిట్‌లో చూడాలా, అది బ్యాడ్ నంబర్‌లో ఉందా లేదో చూడాలా, దాని సౌండ్ ఎలా ఉందో చూడాలా, అదేవిధంగా లక్కీ నంబర్ ఉందా లేదో చూడాలా. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ పేరు మనం ఆ పిల్లలకి ఇయ్యాల్సినట్టు ఉంటదనమాట. ఇందాక ఒక విషయం చెప్పిన గుర్తుందా? వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఈ పేరు పెట్టుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు అదృష్టం ఎలా వచ్చిందంటే చెప్తాను చూడండి. ఈ పాప పుట్టిన తర్వాత పేరేదో 44లో పెట్టారు. వీళ్ళకి స్ట్రగుల్సే ఉన్నాయండి. ఉన్నారు. ఈ దేశం వదిలి వేరే దేశంలోనే ఒక స్ట్రగుల్స్ ఉన్నాయి. కానీ ఈ పేరు ఎప్పుడైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, మనకి ఇండియాలో ఆధార్ కార్డ్ ఎలాగో వాళ్ళ అక్కడున్న పౌరసత్వానికి ఏదో కార్డ్ ఉందంట. ఆ కార్డ్‌లో ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ మమ్మీకి ప్రమోషన్ వచ్చింది. తర్వాత యూఎస్ సిటిజన్ అయిపోయారు. అంటే షిఫ్ట్ అయ్యారు. కెనడా నుంచి అమెరికాకి షిఫ్ట్ అయ్యారు. అంటే ఇవి మిరాకిల్స్ జరిగాయంట వాళ్ళకి. ఇంకా చాలా ఉన్నాయి. ఇట్లా పేర్లు వీళ్ళది ఇంకా చిన్న చిన్నటి పేర్లు గాని, పిల్లల పేర్లు గాని బాగున్నాయనుకోండి, తల్లిదండ్రులకు బాగా కలిసొస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. న్యూమరాలజీ యొక్క లాజిక్, న్యూమరాలజీ యొక్క సీక్రెట్ అది. పిల్లల పేర్లు ఎప్పుడైతే బాగుంటాయో, పేర్లకు తగ్గట్టు తల్లిదండ్రులకు బాగా అదృష్టం వస్తది. అర్థమైందా? కొంతమందికి ఆస్తులుంటాయి. ఆస్తులు రాకుండా ఉంటాయి. లేకపోతే తల్లిదండ్రులు ఎక్కడైనా డబ్బులు ఇచ్చింటారు. పిల్లలకు నేమ్ గాని మంచి పేర్లు గాని పెట్టారు. నేమ్ కరెక్షన్స్ కాదు. నేమ్ గాని మంచి పేర్లలో గాని కుదురుకున్నాయనుకోండి, తల్లిదండ్రులకు బాగా కలిసొస్తాయి. కుదురుకోవడం అంటే జస్ట్ పేరు పెట్టుకుంటే సరిపోదు. అది రిజిస్ట్రేషన్ కావాలి ఆ పేరు. అప్పుడు మాత్రం ఆ సంపూర్ణమైన శక్తి, సంపూర్ణమైన బలం అనేది ఉంటదనమాట. అదే అండి నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల ఒక్కరి జీవితం మారినా నా జీవితం ధన్యమైనట్టే. సర్వోజనం సుఖినో భవంతు.